ఉన్నావా? ఏం చేస్తావు? ఒక్కసారి వెళ్తే సప్పు చేయదు. సుయాత, ఓ సుయాత, సుయాత నీ మీద నాకు మనసాయనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడి. అయ్యో సుయాత, నీ పతి దేవుడు ఇక్కడ ఉంటే ఫోటోల దేవుని మొక్కావా సుయాత? కాదు, గింతగా మొత్తుకుంటాను సప్పు చేస్తలేదండి. ఓహో, ఏంది బాగా రాగాలు తీసుకుంటాను? రాగాలనే ఇగో సుయాత, రాగాలు తీస్తే ఒంట్లున్న రోగాలన్నీ పోతాయనే. మనం అల్కా ఉంటుంది ఏ పని చేసినా. ఇంకేంది పొలం కాడికి వచ్చినావా? ఏ పోలే. పత్తి వీకి పెరుడెత్తావా? ఏంది? ఏ కాదు. మరి ఏంటిదో? ఆయనకి పత్తులు పొలాలు మనకి ఎక్కడ, మన గురు జాగలేదు కదా. అవును కదా, అసలు మన పొలాలే లేకబాయ. రాగాలు బాగా తీసుకుంటానేది నువ్వు? అయ్యో, పొలాలు పత్తులు రాగాలు ఉంటేనే రాగాలు తీస్తారా ఎవరన్నా? ఓ పాట పాడు కూడా పెద్ద నేరమైనట్టు చెప్తాను. నువ్వు నీతో నేరుతా. అట్లుంటది మనతోని. ఏంటి చెప్పు? అంతగానో ముట్టుకోబడితివి, రాగాలు తీయబడితివి, ఏంటో చెప్పా? అయ్యో ఏం లేదు కానీ మా అవ్వ దగ్గర పోయి 6 నెలల దాకా అయితే లేదా, దగ్గర 6 నెలలు అయితే అంటున్నది కదా. అవ్వ దగ్గర దాకా పోయి చూసి రాక. ఓహో, అవ్వాదికి వచ్చానా? అందుకే నీ రాగాలు రమణ గూగుల్ లెక్క అని. రమణ గూగులా? ఓహో, రమణ గూగులనా? అప్పటి పాట పడితే రమణ గూగుల లెక్కున్నదా? గోదావరి గట్టు మీద రామశిల్కావే, గోదావరి గట్టు మీద రామ. ఓహో, సాల్తీ బాగా చేసినావు అది డాన్సులు. ఎందుకు మంచిగా చేయలేదా నేను? నీ ఆయన వాడితే మస్తు మస్తు మూత పోయింది కాదే. నేను ఏది చేసినా నువ్వు నచ్చే నచ్చవు. ఓహో, ఇక సాల్తీ ఆయన ఏదో బాక్స్ ఆఫీస్ మూతం పోగింది, నువ్వేం చేసినావు? అంటే ఆయన చేస్తే బాక్స్ ఆఫీస్ పోతుంది, మరి నేను చేస్తే ఎట్లున్నదే? నువ్వు చేస్తే పీచి బట్టి బాసాన్లు తోమినట్టున్నది. నువ్వు చేస్తే పీచి బట్టి బాసాన్లు తోమినట్టున్నది. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నేను చేస్తే పీసు బట్టి బాసాన్లు తోమినట్టు. గోదావరి గట్టు మీద రా. అయినా నేను నా మాట నచ్చది, నా పాట నచ్చది, నా ఏ పని నచ్చదు నీకు. కానీ ఇంత షాయ పట్టున్న వేడి చేస్తుంది కాదు, ఇంకా షాయాన్ని పెట్టనట్టున్నది. ఏం చేసి షాయ పట్టు అన్నది పోయి ఇంత వేడి చేసి నీకు పొలాలు రాగాలు ఉంటేనే పాటలు పాడాలని మాట్లాడకూడదు. అమ్మో, నడుము మళ్ళా కలుపుకొని తాపుకోసారి 4 ఏళ్ళ సంది నడుము నొప్పి అనబడుతుంది. ఇంకా వరంగల్ పోయినప్పుడు పెద్ద దవాఖాన చూపించుకుంటే ఏంటి, నడుము నొప్పినప్పుడల్లా ఆర్ఎంపీ దగ్గర పోయి వేసుకోబడుతుంది. మంచి దవాఖాన చూపించుకో. చూపించుకుంటా. మనం ఇక నిన్న వారం రోజుల సంది టూర్లోకి వచ్చినాం కదా, కొంచెం ప్రయాణం చేసే వరకు కొంచెం అవస్థ అయినట్టుంది. అంతేగాని ఏం కదా, అదే తక్కువ అయితే చూద్దాం. మళ్ళీ ఎప్పుడన్నా పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడని నెగ్లెక్ట్ చేయకు, గట్టిని పోయి తొందరగా చూసుకోరాదు. చూపించుకుంటే అది రాదు, కానీ రాదు, నడవని నడుస్తుంది కదా. అదే నడవాలి అంటే పెద్దగైనాక ఏం చేస్తావు? నడువులో ఎక్కువైనాక చూసుకుంటా, చిన్నగా ఉన్నప్పుడే చూపించుకోవాలి. ఇగో చాలా చల్లారింది, ఇంకా అల్ల పెట్టుకోను. నువ్వు చాలా ఆగిపోయినావు. నేను ఇక మరి అబ్బోలి దాకా పోయి అట్లా పోయి చూసేస్తా ఏం చెప్తాను. అయ్యో గీదంతా కాదు, ఇక ఈయన వరంగల్ పోయినప్పుడు నేనన్నా పోవాలి, ఈయనకు మంచి దవాఖాలన్నా చూపించాలి. నడువు నొప్పి అని ఊక తల్లాడబట్టి. ఈకే ఆకులు అంత ఖరాబ్ అయినాయి, అంత పురుగు పడతాయి. చెట్టు ఏందో ఏమో మందు కొట్టియాలి దీనికి.
అవో అన్న ఊరికి పోయినట్టున్నారు కదా ఎప్పుడు వచ్చిళ్ళు నిన్న రాత్రి వచ్చినావురా. వదిన ఉన్నదా మరి ఉన్నది అది నువ్వు ఇంట్లోనే ఉన్నది. సరే అన్న మరి ఏటో పోతానట్టున్నావు ఇక అమ్మ దగ్గర పోతాను 4-5 నెలలు అయితే అందుకు పోయి చూడలేదు. ఇక ఇంకా చూసి మదలిచ్చినట్టుంటుంది అని పోతాను. ఇక ఉన్నది పోయాను వదినతో పని. మాట్లాడేది ఉన్నది సరే ఉన్నది వదిన ఉన్నది. సరే అన్న మరి నిమ్మలంగా పోయిరా మరి ఇక అవతల వాడకే ఏ పడు మరి నేను అడిగినా చెప్పు సరే ఒకసారి అట్లా పోయి మదలిచ్చేస్తేంద్రా. ఏ పోవాలి అన్న కుదురుతూనే లేదు అసలే సరే సరే అన్న ఉన్నది వదిన ఉన్నది. ఓ వదినే ఉన్నట్టున్నది లేనట్టున్నది కదా చెవులు వినబడతలేదు ఏంది డోర్ తీసే ఉన్నది మంచిగా కనబడతలేదు ఏది ఓ వదినే రజిత దారా ఉన్నా కూర్చుంటుందా? ఏమైంది వదినే పిలిస్తే సప్పుడు చేస్తలేము అమ్మ ఫోన్ చేసిందిరా, మాట్లాడతానా. కూర్చో మరి అమ్మ మంచిగా ఉండదు. తిన్నావా మరి తిన్నారా? ఏం చెప్తాను మరి ఏం లేదు, అన్న ఇప్పుడే బయటికి పోయిండు. ఎటు వేలు మరి ఎటు పోలేదురా, అన్నేటో పోయొచ్చింది అంతే. నడువు నొప్పి అని 3 రోజులు అయితే మరి కమ్మే పడతలేదు ఇద్దరు ఊరికి వేయించినావు, నైట్ వేయించినావు. అయ్యో మరి వారం రోజులు అవుతుందండి వదిన ఇన్ని రోజులు పోయినా ఒకటేసారి 4 రోజులు పోతానని పోయినావురా. ఒకటే వానాలు కదా, ఆ వానాలు చేయబట్టి ఇక రాలేకపోయిందంట. అవును వదిన ఇటు కూడా పడ్డాయి వానాలు బాగానే పడ్డాయి. మాకు ఇళ్ళల్లో కూడా వచ్చినాయి నీళ్లు వదినే. అటు కూడా అంతేరా, మస్తు వానలు వరదలలో బస్సులు నడవక ట్రైన్లు నడవక మస్తు ఇబ్బంది అయ్యి 4 రోజుల 7 రోజుల దాకా అయిందిరా. ఉన్నది నయమైంది వదినే. ఇంకా అప్పుడు మంచిగా అంతా గిరువైనాక వచ్చారు, మంచి పని చేసారు. ఇక వచ్చిన సంధి ఇటు నుంచలే అన్న నడువు నొప్పి అని తనలాడబట్టాయి. అయ్యో చూయించుకున్నాను మరి దాకా మామూలుగా ఆర్ఎంపీ కాడికి పోయి ఇంజక్షన్లు వేసుకుంటాడు. అన్నకేమో తగ్గుతలేదా, ఇక పెద్ద దవాఖాన కన్నా తీసుకుపోవాలా. ఏ మంచి దాఖలు చూపించు అదనే మళ్ళా బాగా పెద్దగా అయితే పైసలు బాగా అవుతాయి. అన్నేమో అయితే ఏం కాకి తగ్గుతుంది అని అన్నాను బట్టి అసలు చెప్తే నేనే వినడు. నువ్వే పోవదనే, నువ్వే పోయి చూయించుకోడు అన్న దగ్గర పైసలకు ఆలోచించుకోడు. ఆర్ఎంపీ దగ్గరికి పోతే ఏం తక్కువ అవుతుంది కదనే. అదే పెద్ద దవాఖాన నేనన్న పోతే ఈసారి చూపించుకోను. ఏ అత్తలేదు కాదురా, నువ్వేమో నన్ను తీసి అంటావు. నేనేదో ఎక్కడ పోతాంది వదినే, స్కూల్ లేదు ఏం లేదు, ఇంటికాడ నాతోనే ఉంటుంది. పోవాలి కాదురా, అట్లా చేస్తావా? పొద్దున్న లేస్తలేదు, టైంకు పోతలేదు. ఏ బంద్ చేపించిన నేనే నాతో నడుచుకుంటాను. ఇక ప్రతి సంవత్సరం పంపిస్తా. పంపించినోడు పోయిందా స్కూల్? పోయింది వదినే. ఏ అత్తలేదు, ఆంటీని తీసేయమనుకో. బయట అరే తీసిత కూర్చో. అన్న కలిసిండు ఇప్పుడు బయటికి పోయిండు కదా. కలిసిండు వదనే అదే ఎప్పుడు వచ్చినంటే నిన్ననే వచ్చినామని అన్నాడు. ఏ చాలా రోజులు అవుతుంది మాట్లాడక, మరి మాట్లాడదామని వచ్చిన. తిన్నావు వదినే మరి? ఇంకా తినలేదురా, కూర అన్న వచ్చినాక బెండకాయ కూర వండిందా? నువ్వే వండిను? నేను పప్పుచారు చేసిన వదినే. సరే వదిలే, ఇక నేను పోయి వస్తాయి మా కొడుకు తీసుకుపోయి అన్నది తెచ్చుకుందాం. సాయంత్రం పోతాను వదిలే. సరేరా చిన్ని పోతుందా పోతుందా పట్టుకో. బాయ్ పొట్టి, స్కూల్కి పో. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. గోళీలని ఎక్కడ అవుతుంది, బోల్ ఎక్కడ అవ్వా? ఎవరురా ఎవరు? ఏందిరా ఏంది? ఎక్కడ బోల్ అక్కనే ఉన్నాయి, వంట చేసుకోలే తినలేదా అనే? ఏం తింటారా, రాత్రి నుంచి పుట్టాడు జ్వరం వస్తుంది. పనికి పోలేదా? పని బాగానే 300-400 ఇస్తాలట పత్తెర పోతే. పని అంట నేను జగదిక్కు సత్తానా, నాకు పని అంటానవేంద్రా? గిట్లాగా పిరికాడు అండి పెట్టే దిక్కు లేకుండా అయిపోయింది. ఏమన్నా అవసరం ఉంటేనే ఇటు అవ్వుతుంది. వచ్చిన సాగు చూడరు, బతికిన బతుకు చూడరు. ఇప్పుడు వచ్చినందుకు అంటాను ఈ మాటలు. ఏం చేయాలి మరి? నేను చెప్పినా కదా, నేను జాతరలో పోతానా, మరి ఇంటికాడ తిరుగుడేరా, నన్ను పట్టించుకునేటోడేవాడు. నేను చెప్పినా కదా, ఫోన్ చేసి చెప్పనే చెప్తుంది వచ్చి ఇంటికాడ ఉండగా అని చెప్పినా కదా.
ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఉంటే చూస్తారు వాళ్ళు. కుక్క పిల్ల ఉన్నది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని అరే చూసుకుంటుంటే కుక్క పిల్లకి ఆగ్రా. కావాలి నీళ్ళు నిప్పులో పెట్టు. కుక్కకు కావాలే చూస్తాను కానీ అవ్వకు కావాలే వద్దారా? ఆ, ఏమైనా నీ కుక్క పిల్లలు నీ పిల్లల ముచ్చటే. చాల్తీ. మళ్ళా సాలంట వేంది బిడ్డ గింత మొఖాన గిట్లా ఇంతవరకు నోరు కడుక్కోలే, షా చేసుకొని తాగనైతే మెల్లగా లేచి తానం చేసి ఆ దండం పెట్టుకున్న గంతే ఇక ఇట్లా పన్నా ఇక ఉమ్. ఏం లేదా ఏమన్నా తింటానో ఆ గోళీలు వేసుకుంది, తిండి లేదు తిప్పలేదు. ఆ తెచ్చిన బాగా చాల్తీ. నేను కనబడతా నీవు అంటావు ఇవే ఇక రాక రాక ఎన్నడో ఒకనాడు వస్తే కథం పురాణం చదువుతావు. పురాణం ఏందిరా? పురాణం మరి ఎవరికి చెప్పాలి చెప్పు? నువ్వు చెప్పరా? ఎవరికన్నా చెప్పన్నా? ఎవరికి చెప్పుకోపో, ఎవరికి చెప్పాలి? ఎలా చెప్తావు? నా అన్నదమ్ములకు చెప్పనా, నా అబ్బాయికి చెప్పనా? ఎవడంటే చెప్పుకోపో, నీ అవ్వున్నది ఎక్కడ పోయి చెప్పుకోపో. చెప్తా ఇక గిన్నెల బాడి కుక్కిన పెయిన్ లెక్క గిన్నెల బాడి చూస్తానా. ఎవరు వస్తారు ఎప్పుడన్నా గోగి ఇంటి పక్క ఆమె వచ్చేది, చిన్నమ్మ పన్నవా ఉన్నవా అని. ఆ పొల్ల కూడా ఇవ్వాలి, ఇటు ముఖాన్న కూడా రాలే, వత్తకింత షా చేసి అన్న బోసు. ఇక వాళ్ళ వీళ్ళ మీదనే ఆధారపడి ఉండుడైతాంది. ఇగో గవాని కాదే మరి ఏంటిదిరా? ఏమన్నా ఈ ఇప్పుడు బాగానే 400-500 ఇచ్చిలాడుగా పత్తెర పోతే ఎప్పటి పైసలు ఏమన్నా నాకు గోసున్న ఇంట్లో గోస అవుతుంది. ఒక పొలగాన్ని పిలిస్తే 300 అయినాయి ఆ మందులకు అవుపిస్తానే యారా. అయితే ఏం చేయాలి? నేను వేసుకుంటేనే పానం మంచి వేసుకో, శాతం అయినప్పుడు పని చేసుకో. అదే ఇక నాకైతే నన్ను చూసుకున్నాడు అయితే వద్దు, పైసల కోసం తప్ప. మళ్ళీ పైసల కోసం మాట్లాడతాను కాదు. మాట్లాడకురా. నువ్వు వినడా నిన్ను ఇచ్చిన పైసలు నేను ఆపుకున్నా, నేను ఎప్పటికప్పుడు నీకు ఇచ్చేయలేదు వెనుక ముందో బాగా మాట్లాడతాను. నేనేమన్నా దాచి ఇంకా 10 మందికి పెడతానా? నీకే కదా మరి నీవు సంపాదించేది నాకు కదా, ఎంతమంది ఉన్నారు నీకు? నీ ఉన్నదే నీ ఒక్కడిని అయితే. అరే ఒక్కనివానే కాదురా, ఆపతికి సంపత్తి కురికత్తాను అడకపోతావు, మరి తీరినాడు ఇస్తావు, ఇస్తావు లేకుంటే లేదు. నీకు ఎన్న అడిగకుంటున్నదే సాల్తీ ఇక అన్ని లెక్కలు పెట్టుకుంటా ఇక నేను. అంటే నువ్వు ఇచ్చిన పైసలు నేను ఆపుకున్నా నాగిస్తావు, తీరినాడు ఓ నీ సొమ్ము నాకు ఏమద్దు. నా సొమ్ము తినేటోళ్ళు ఎవరో మరి నాకు అవసరమే లేదు. నాకెందుకు? నాకు అవన్నీ కాదు, ఇప్పుడు కావాలి. నన్ను నొర్రి అక్కడ ఇక పోరా. నా దగ్గర ఎవ్వరా ఏం చేసినవే? మింగినా అన్ని మింగుతానా? పైసలు ఏమైనా పైసలు వస్తేనే, పైసలు అవసరం ఉంటేనే అవ్వత్తది. చిన్నమ్మ ఏం చెప్తాంది? లేచినవా చిన్నమ్మ? లేసుడు ఎక్కడదా అవ్వ? ఇగో నా గోస చూస్తాను కదా 4 రోజుల కాంచి. ఇక చూడు బిడ్డ, ఇగో గిన్ని గోళీలు తెచ్చుకున్నా, గింత నోట్లకు నీళ్లు పోకుంటున్నా, ఇగో గింత జ్వరం ఉన్నది, గింత పట్టించుకుంటలేడు. ఏమైనా పైసలు అని నన్ను వీక్క తింటాండు. అమ్మ దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయనా? జ్వరం వచ్చి నిన్న జ్వరం వచ్చి పడుకొని లేవలేదు. ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ వాకిలు ఉడిచడం లేదు, ఏది లేదు. వాడు గట్ల మాట్లాడుతాండు. ఇప్పుడు వానికి పైసలు అవసరం ఉంటే ఆకిలి దొక్కిండు. గిన్ని గోళీలు ఈ మంది ఎంతకని మందిని బతిలాడాలే? నేను చేసిన కట్టమంతా మంది పాలే చేస్తానా? వాడికి వాని పిల్లలకే కదా. ఏమన్నంటే ఒక గంట గనం లేస్తాండు. ఇప్పుడు నువ్వు వాడ మీద పిలిపించి నా ఇజ్జత్ ఇద్దాం అనుకుంటాను కదా. ఇజ్జత్ ఇస్తానా? ఇజ్జత్ ఇస్తానా? ఇంకోసారి మాట మాట్లాడి చెప్తాను. పోరా పో, మంది కాళ్ళ మొక్కుతావు. సరే ఇక పోరా, నువ్వు సచ్చిన్నాడు నాకు చేయకుంటే మే పోరా, చూడకుంటే మేపో. చూడు బిడ్డ, గింత జ్వరం వచ్చింది, ఇగో నిప్పు లెక్క కాలుతాంది. అయ్యో అవ్వానికి ఇట్లా చూసిండా? పైసలు అని గట్ల అంటాడు, తాప కింద అడకపోతాడు. ఉన్నా కొద్ది ఇస్తాను, మళ్ళీ ఇస్తాడు, ఎప్పుడో తీరినాడు ఇస్తాడు. నాకు దేవుడు నన్ను ఎన్నడు తీసుకుపోతాడు. ఎందుకమ్మా పక్కన వాళ్ళు ఉన్నాం కదా, నా కొడుకు చూసుకున్నాడు లేవా మాట, పక్కన వాళ్ళు ఉన్నాం, అన్ని ఉన్నాం. ఎందుకు ఎన్నడు తీసుకుపోతాడు? అనద్దమ్మా, నువ్వు మంచిగా ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి. అయితే మరి కలిసిందమ్మా, ఏమన్నా తింటూపా తినుపా. నేను వంట చేసుకోలేదమ్మా. నేను చేస్తా గాని నేను పెడతాపా, నేను ఇంటికాడ చేసి తీసుకొచ్చినాను. తిను మరి. మా కొడుకు చూసుకోవట్లేదు, నువ్వు ఇట్లా అయితే నిన్న కూడా చూడాలి.
ఏం తిన బుద్ధి అవుతుంది ఏం కథ నీ కొడుకుంటే గింతంత దోష ఎవరో ఫోన్ చేస్తాను చూసినావా హలో అయ్యో ఏమైంది ఎప్పుడు